194 మంది నిన్న ఖత్తర్‌లో అరెస్ట్ అయ్యారు. ఖత్తర్‌లో సోషల్ మీడియా వాడుతున్న వారికి ఖత్తర్ ప్రభుత్వం భారీ హెచ్చరికలు జారీ చేసింది. తప్పుడు వార్తలు, రూమర్‌లు షేర్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఖత్తర్ మినిస్ట్రీ వారు స్పష్టమైతే చేశారు. మార్చి 5 ఖత్తర్ ఇంటర్నల్ మినిస్ట్రీ వారి వివరాల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తప్పుడు సమాచారం షేర్ చేయడం, రూమర్‌లు క్రియేట్ చేయడం, ఇప్పుడున్న యుద్ధ వాతావరణ వీడియోలు, ఫోటోలు పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివిధ దేశాలకు చెందిన 194 మందిని ఖత్తర్ సైబర్ క్రిమినల్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఖతార్ ప్రభుత్వం స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఇప్పుడున్న యుద్ధ వాతావరణ వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. నిర్ధారణ లేని వార్తలను షేర్ చేయొద్దు. అధికారిక న్యూస్‌ను మాత్రమే నమ్మాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఖత్తర్ ఇంటర్నల్ మినిస్ట్రీ వారు ప్రజలనైతే హెచ్చరించారు. కాబట్టి ఖత్తర్‌లో ఉన్న మన భారతీయులు, ముఖ్యంగా సోషల్ మీడియా ఉపయోగించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రూమర్స్‌ను షేర్ చేయడం వల్ల జైలు లేదా భారీ ఫైన్‌లు పడే అవకాశం ఉంది. ఇలాంటి గల్ఫ్ తాజా వార్తల కోసం గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి.